హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ అనే కొరియన్ జాంబీ థ్రిల్లర్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1 వీడియోని ఆల్రెడీ చేసి ఉన్నాము. మీలో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో ఇంతవరకు మిస్టర్ లీ మాటలు నమ్మని పోలీస్ ఆఫీసర్ మెల్లమెల్లగా తన మాటల్ని నమ్ముతూ వస్తాడు. ఇంకోవైపు ఫస్ట్ నుంచి ఈ డ్రామాలో బాగా ఇబ్బంది పడుతున్న అమ్మాయి ఒక బాబుకి జన్మనిస్తుంది. అంటే తను ఇప్పుడు వరకు ప్రెగ్నెంట్ అవడం వల్లే అంత వీక్గా ఉండిందని అర్థం. మరోవైపు స్కూల్లో హీరో అంత పైనుంచి పడిపోయినా మేనేజ్ చేసి ఆ తాడిని పట్టుకోగలుగుతాడు. కానీ తన కాళ్ళని పట్టుకొని ఒక జాంబీ వేలాడుతూ ఉంటుంది. అదే టైంకి సెకండ్ హీరో ఒక జాంబీ నుంచి తప్పించుకొని అదే తాడిని పట్టుకుంటాడు. ఎలాగోలాగా ఆ జాంబీని వదిలించుకొని సెకండ్ హీరోని గట్టిగా హక్ చేసుకొని వాళ్ళిద్దరూ మళ్ళీ రూమ్లోకి వచ్చేయగలుగుతారు. కానీ అదే క్లాస్లో ఉన్న ఆ పొగరపోత అమ్మాయి శామ్ హీరో ఫ్రెండ్ని బాగా తిడుతుంది. వీళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వీళ్ళిద్దరికి ఎప్పుడు పడుతూ ఉండేది కాదు. శామ్ చాలా అంటే చాలా రిచ్. మరొక వైపు హీరో ఫ్రెండ్ చాలా పూర్ అవడంతో తన్ని ఎప్పుడు పూర్ అని పిలుస్తూ వేరే వాళ్ళ డబ్బుల మీదే స్కూల్లో చదువుకుంటున్నట్టు, అసలు తనకి ఇలాంటి కాస్ట్లీ స్కూల్లో చదువుకునే అర్హత లేనట్టు తిడుతూ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళు గమనించరు వాళ్ళు ఉన్న రూమ్లోనే ఒక కంప్యూటర్ ఉందని. వెంటనే దాన్ని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంకొక వైపు ఆ అమ్మాయి తన బిడ్డను తీసుకొని దారిలో వెళ్తూ ఉంటేనే ఆ జాంబీస్ని గమనిస్తుంది. చాలా స్పీడ్గా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది. అదే రోప్ని పట్టుకొని ఏలాడుతూ ఒక జాంబీ వీళ్ళందరి మీద అటాక్ చేయడానికి వచ్చేస్తూ ఉంటుంది. అద్దాలన్నిటిని ఆల్మోస్ట్ పగలగొట్టేస్తుంది. చాలా మంది ఒక కర్రతో దాన్ని బయటికి నెట్టేయడానికి ప్రయత్నించినా అది అసలు కదలకుండా వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటుంది. హీరో ఫ్రెండ్ తప్పని పరిస్థితుల్లో కంప్యూటర్ని తీసి దాని తల పగలకొట్టి బయటికి తోసేస్తాడు. అప్పుడే అతని నోస్ నుంచి కూడా బ్లీడ్ అవ్వడం గమనిస్తాము. ఈ డ్రామాలో జాంబీ అయ్యే ఇండికేషన్ నోస్ నుంచి బ్లీడ్ అవ్వడం. సో స్టూడెంట్స్ అందరూ తను కూడా ఇప్పుడు కాసేపట్లో జాంబీ అయిపోతాడు అని భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఒక కొత్త సీన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ ఒక పొలిటీషియన్ ఉంటుంది. ఆవిడ హీరోయిన్ వాళ్ళ నాన్న కిమ్ని పిలిపించుకొని ఆమె సేఫ్టీని మరింత బలపరుచుకుంటుంది. హీరోయిన్ నాన్న కిమ్ ఒక ఫైర్ ఫైటర్ అవడం వల్ల పొలిటీషియన్స్, ప్రజలు అందరి ప్రాణాలని కాపాడడం అతని ప్రథమ బాధ్యత అయి ఉంటుంది. కాబట్టి ఆవిడ తెలివిగా ముందే ఒక ఫైర్ ఫైటర్ క్యాప్టెన్ అంటే కిమ్ని పిలిపించుకొని ఆమెను రెస్క్యూ చేయమని అడుగుతుంది. కిమ్ అతని ప్రాణాలని అడ్డేసైనా ఆమె ప్రాణాలని కాపాడుతాడని ప్రామిస్ చేస్తాడు. ఇంకొక వైపు శామ్ హీరో ఫ్రెండ్ కూడా ఒక జాంబీ అని అతన్ని వెంటనే బయటికి తోసేయమని లేదా అతన్ని స్వయంగా బయటికి వెళ్ళిపోమని బలవంత పెట్టేస్తూ ఉంటుంది. కానీ హీరో ఫ్రెండ్ చెప్పే మాట ఎవరు వినిపించుకోరు. ఇందాక వచ్చిన ఒక జాంబీని కొడుతూ ఉన్నప్పుడు ఆ కర్ర వెనక భాగం వచ్చి ఇతని నోస్ కి తగలడం వల్లే అతని నోస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నా ఎవరు అతని మాటలు పట్టించుకోకుండా అతన్ని వెళ్ళిపోమని అంటారు. అందుకే పక్కనే ఉన్న కంట్రోల్ రూమ్ లోకి ఒక 10 minutes వెయిట్ చేయమని పంపిస్తారు. అతను పట్టుపట్టి మరి 10 minutes కాదు గంట సేపు వెయిట్ చేస్తాను, నేను ఒక జాంబీ కాదని మీ అందరికీ ప్రూవ్ చేస్తాను అని వెళ్ళి కూర్చుంటాడు. నెక్స్ట్ సీన్లో విలన్ క్యాంటీన్లో ఎంతసేపు ఉండాలని చిరాకులో బయటకు వచ్చేస్తాడు. అతని వెనకాల చాలా జాంబీస్ పడుతూ ఉంటాయి. ఒక్కొక్క దాన్ని ఎదిరిస్తూ తన ప్రాణాలని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్లో హీరో మమ్మీ డాడీ వాళ్ళ కొత్త రెస్టారెంట్ ఓపెనింగ్ ఇవ్వాలే కావడంతో చాలా హడావిడిగా ఉంటారు. అదే టైంకి వాళ్ళ డాడీకి ఏదో పని ఉండడంతో బయటికి వెళ్తారు. వాళ్ళ మమ్మీ న్యూస్లో కొత్త వైరస్ స్టార్ట్ అయిందని పిల్లలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసరికి వాళ్ళ మమ్మీ తన కొడుకు అంటే హీరోకి కాల్ చేసి అతను ఎలా ఉన్నాడో కనుక్కుందామని ప్రయత్నిస్తుంది కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. అందుకే బైక్ తీసుకొని స్టార్ట్ చేస్తుంది. వెంటనే కింద పడిపోతుంది. అంటే ఆమెకి బైక్ డ్రైవ్ చేయడం సరిగ్గా రాదు. కానీ తన కొడుకు ప్రాణాలు కాపాడాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఎలాగోలాగా అదే బైక్తో స్కూల్ వైపు ప్రయాణం స్టార్ట్ చేస్తుంది. మెల్లమెల్లగా ప్రజలందరూ జాంబీస్గా మారిపోతూ ఉంటారు. ఆర్మీ వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ జాంబీ సంఖ్య ఎక్కువ ఉండడంతో వాటిని ఎలాగన్నా సిటీలోనికి వెళ్ళనివ్వకుండా ప్రయత్నిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ మమ్మీ దారిలో మళ్ళీ ఇంకొకసారి పడిపోతుంది. ఆమె వెనకాల కూడా చాలా జాంబీస్ పడతాయి. నెక్స్ట్ సీన్లోనే 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. వీళ్ళ నలుగురు బాత్రూంలో ఇరుక్కుపోయి ఉంటారు. మొదటిది ఈమె పేరు జెస్సీ, చాలా ప్రొఫెషనల్ ఆర్కిటెక్ట్. ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నట్టే ఒక్కసారి కూడా గోల్డ్ మెడల్ తేలేకపోయింది వాళ్ళ స్కూల్ తరపున. వీళ్ళతోనే ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది. వీళ్ళందరికీ ఈమె సీనియర్. బాగా సిగరెట్స్ కాలుస్తూ అందరి మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరితో లావుగా ఉన్న ఒక అబ్బాయి, ఇంకొక ఆర్కర్ అబ్బాయి కూడా ఉంటాడు.
హీరో ఫ్రెండ్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి 30 మినిట్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా తను జాంబీలాగా మారకపోవడంతో అందరూ కలిసి శామ్ని లోపలికి వెళ్ళి అతనికి సారీ చెప్పి బయటికి తీసుకురమ్మని అడుగుతారు. శామ్ అలానే లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి తన కోసం తన కర్చీఫ్తో తన చేయిని తుడుస్తూ, ఇంకొకసారి నువ్వు నాతో గొడవ పెట్టుకోకు, అయినా నేను ఇక్కడ నీతో ప్రేమగా మాట్లాడడానికి వచ్చాను అనుకుంటున్నావా? నువ్వు ఇంకా చెత్త మొహమోడివే, ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు? నీలాంటి పేదవాళ్ళు ఎవరు మా అపార్ట్మెంట్లోకి రానివ్వకూడదనే మేము వాచ్మ్యాన్స్ అందరినీ పెట్టించుకుంటాము. అలాంటిది స్కూల్కి వెళ్ళడానికి షార్ట్ కట్ కోసం మా అపార్ట్మెంట్లోకి దూరుతావా? నీకు నన్ను టచ్ చేసే అర్హతే లేదు. వాళ్ళు చెప్పడం వల్లే నేను లోపలికి వచ్చాను. నువ్వు బయటకు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? నువ్వు ఇక్కడ కూర్చుంటేనే నాకు సంతోషం అని అంటుంది. శామ్ మాటలకి హీరో ఫ్రెండ్కి ఎంత కోపం వచ్చినా తన ఫ్రెండ్స్ అందరూ తన్ని ఆపేయడంతో ఆగిపోతాడు. అలా రాత్రి అయిపోతుంది. ఎందుకో హీరో ఫ్రెండ్కి ఒక్కసారిగా మళ్ళీ తన నోస్ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవడమే కాక తను ఒక జాంబీలాగా మారిపోతాడు. ఇది చూసిన వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటే హీరో ఫ్రెండ్ అందరి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అందరూ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. హీరో తెలివిగా అతను విండో నుంచి బయటికి పడిపోయేలాగా చేస్తాడు. అతని ప్రాణాలకి ఏమీ కాదు, ఎందుకంటే అతను జస్ట్ ఫస్ట్ ఫ్లోర్ నుంచే బయటికి దూకి ఉంటాడు కాబట్టి. ఇంకొక వైపు ఆ అమ్మాయి తన బేబీని ఎత్తుకొని చాలా స్పీడ్గా పరిగెత్తేస్తూ ఉంటుంది. ఆమెను కూడా జాంబీ ఆల్రెడీ కరిసేసి ఉంటుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ రెస్టారెంట్లోకి వచ్చి ఆ బాబుని అక్కడ పెట్టి పక్కనే ఉన్న ఒక రోప్తో తన చేతుల్ని కట్టేసుకుంటుంది. ఎందుకంటే తన బాబునే కరవాలనుకోవట్లేదు కాబట్టి. తన బాబు అరుపులు విని చాలా జాంబీస్ అట్రాక్ట్ అయ్యి ఆ రెస్టారెంట్ని చుట్టుముట్టేస్తాయి. అందరూ హీరో ఫ్రెండ్ ఒక జాంబీలా మారిపోయాడన్న బాధలో ఉంటే క్లాస్ రూమ్ ప్రెసిడెంట్, ఈమె పేరు నామ్రా, ఇప్పటి నుంచి నామ్రా అనే పిలుద్దాము. నామ్రా శామ్ దగ్గరికి వచ్చి హీరో ఫ్రెండ్ని ఎందుకు చంపావు, నువ్వు అంత క్రూయల్గా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది. ఆ మాటలు విని శామ్ షాక్ అయిపోతుంది, కానీ అందరికీ ఏమీ అర్థం కాదు. అప్పుడే నామ్రా చెప్తుంది, మీరందరూ అతని కంట్రోల్ రూమ్లో ఉన్నప్పుడు అతని వైపే చూస్తూ ఉన్నారు, నేను వెనకాల కూర్చున్నాను. అదే టైంకి ఈ శామ్ మీరిందక్కడ ఒక జాంబీని చంపిన ఆ కర్ర దగ్గరికి వెళ్ళి తన కర్చీఫ్తో ఆ కర్రని క్లీన్ చేసింది. అదే కర్చీఫ్ని వాడి హీరో ఫ్రెండ్ గాయాన్ని క్లీన్ చేయడం వల్లే తను ఇంతసేపటి తర్వాత ఒక జాంబీలాగా మారిపోయాడన్న నిజాన్ని అందరికీ చెప్పేసరికి శామ్ ఒక్కసారిగా భయపడిపోతుంది. నేనేమి అలా చేయలేదు అని అంటే నామ్రా తన కర్చీఫ్ని ఇవ్వమని బలవంత పెట్టేస్తూ ఉండడంతో తను ఏమి చేయలేక కర్చీఫ్ని తీసి నేల మీద ఇసిరేస్తుంది. మరి ఇదేంటి, నీ కర్చీఫ్ బ్లడ్ అంటుకొని ఉంది ఏంటి అని అడిగితే మరి తన గాయాన్ని క్లీన్ చేస్తే బ్లడ్ అంటుకోదా అని అంటుంది. అయితే సరే, ఇంతటికి నువ్వు బయట పడట్లేదు కాబట్టి ఇదే కర్చీఫ్తో నీకు తగిలిన గాయాన్ని కూడా క్లీన్ చేసుకోమని శామ్తో నామ్రా చెప్పేసరికి నేను చేసుకోను, ఇదే కర్చీఫ్తో అతని గాయం క్లీన్ చేయడం వల్ల ఆ తర్వాత నేను ఇదే కర్చీఫ్తో మళ్ళీ నా గాయాన్ని క్లీన్ చేసుకుంటే నేను కూడా ఒక జాంబీలా మారిపోవచ్చేమో అని అనేసరికి అందరికీ అర్థమైపోతుంది ఖచ్చితంగా తను ఈ పని చేసి ఉంటుందని. తన మీద కోపంగా ఉన్న నామ్రా ఇంకా శామ్ నోరు మూసుకొని ఉండకపోవడంతో తను చెంప పగిలేలాగా గట్టిగా ఒకటి లాగి పెట్టి ఇస్తుంది. హీరో తన ఫ్రెండ్ని కోల్పోయిన బాధలో ఉంటే శామ్ ఇంకా తన ఫ్రెండ్ని కించపరుస్తూ తను వేస్ట్ ఫెలో అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో హీరో తన్ని స్పీడ్గా వెళ్ళి కిందకి తోసేస్తాడు. అప్పుడే శామ్ ఎప్పుడు ఎందుకు హీరో ఫ్రెండ్తో గొడవ పడుతుందో చెప్తుంది. హీరో ఫ్రెండ్ అంటేనే అందరికీ ఇష్టం, తనంటే ఎవరికి ఇష్టం లేదని, తన దగ్గర చాలా డబ్బులు ఉన్నా సరే తన్ని ఎవరు ఫ్రెండ్గా చేసుకోరని, ఎందుకు ఎప్పుడు హీరో ఫ్రెండ్తోనే మీరు అందరూ ఉంటారు, నేను కూడా మీ అందరితో ఫ్రెండ్షిప్ చేద్దామని ఎంతగానో ఆశించాను, కానీ మీరెవ్వరు కూడా నాతో మాట్లాడడానికి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదు, మీ అందరితో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా బయటికి వెళ్ళి చావడం మేలు అని వెంటనే బయటికి వెళ్ళిపోతుంది. ఇదంతా చూస్తూ ఉన్న మిస్ పార్క్ శామ్ బాధని అర్థం చేసుకొని పిల్లలందరికీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతోనే బయటికి వెళ్ళాలి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని వెంటనే డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతుంది. జాంబీస్ వైపుగా ఏడుస్తూ వెళ్తున్న శామ్ చేయి పట్టుకొని మిస్ పార్క్ తన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండడంతో సీన్ కట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకొక కొత్త క్యారెక్టర్, ఇతను ఒక యూట్యూబర్ అయి ఉండి ఇంట్లో కూర్చొని పని చేసుకోకుండా బయటికి వచ్చి, అది కూడా వేరే కంట్రీ నుంచి ఇప్పుడు కొరియాకి వచ్చి అక్కడ జాంబీస్ అన్నిటిని షూట్ చేస్తూ అవి ఎలా ఉన్నాయి, ఎంతమందిని చంపుతున్నాయి అన్న వాటన్ని లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉండడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని సోది వాగుడంతా వాగుతూ ఉంటాడు. ఇంకొక వైపు హీరో అమ్మ ఏ జాంబీ కంట పడకుండా తప్పించుకుంటూ చాలా నిదానంగా పరిగెడుతూ ఆమె కాళ్ళకి ఎంత పెద్ద గాయమైనా దాన్ని లెక్క చేయకుండా స్కూల్కి చేరుకుంటుంది. అలా పరిగెడుతూ ప్లే గ్రౌండ్ దగ్గరికి చేరుకున్న ఆమెకి హీరో బెస్ట్ ఫ్రెండ్ కనబడడంతో అతను మనిషి అని అతని దగ్గరికి వెళ్తుంది. మరో క్షణమే ఆమెని అన్ని జాంబీస్ చుట్టుముట్టేసి కరి చేయడం మొదలు పెడతాయి. ఆమె తన కొడుకు ప్రాణాలని కాపాడడానికి వచ్చి ఆమె ప్రాణాలని కోల్పోతుంది. చాలా బాధగా ఆఖరి క్షణాల్లో కూడా తన కొడుకు గురించే తలుచుకుంటూ తన కొడుకు క్షేమంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటుంది. ఇంకొక వైపు సెకండ్ హీరోకి అర్జెంట్గా టాయిలెట్ వచ్చేస్తూ ఉంటుంది. తను బయటికి వెళ్ళలేని పరిస్థితి, అక్కడ ప్రదర్శించలేని పరిస్థితి.
హీరోయిన్ నాన్న కిమ్ పొలిటీషియన్ని రెస్క్యూ చేసేందుకు ఒక హెలికాప్టర్ని వెంటనే రమ్మని అంటే వాళ్ళు ఇప్పుడు కుదరదని నెక్స్ట్ మార్నింగ్ 11 o'clockకే రాగలమని చెప్తారు. అందుకే ప్రస్తుత అవసరాల కోసం అక్కడున్న కాటన్ బ్యాగ్స్ అంతేకాకుండా యూరిన్ని అబ్జార్బ్ చేసుకోగలిగే మెత్తటి వస్తువులన్నిటినీ సేకరించి వాళ్ళే ఒక చిన్న బాత్రూమ్ లాంటి దాన్ని తయారు చేసుకుంటారు. పొలిటీషియన్ టీం ఇంకా హీరో వాళ్ళ టీం కూడా రెండు వైపులు ఇదే మెథడ్ని ఫాలో అవుతారు. కిమ్ తన కూతుర్ని కాపాడాలని అందుకే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటే పొలిటీషియన్ తన్ని ఆపి దయచేసి అలా చెయ్యొద్దు, నువ్వు నాకు చాలా అవసరం, నువ్వు ఉంటేనే నేను బ్రతుకుతానన్న నమ్మకం నాకుంది, దయచేసి నాతోనే ఉండు, హెలికాప్టర్ మనల్ని రెస్క్యూ చేసిన తర్వాత నా పవర్ని వాడి నీ కూతురు ఇంకా ఆమె ఫ్రెండ్స్ అందరినీ రక్షించేస్తాను, అది నేను ఇస్తున్న ప్రామిస్ అని అంటుంది. మరొక వైపు క్యాంటీన్ నుంచి బయటపడిన విలన్ తన ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని జాంబీస్ అన్నిటితో ఫైట్ చేస్తూ ఒక సైకిల్ ని తొక్కుతూ స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తనకి తెలుస్తుంది ఆ సైకిల్ చైన్ ఊడిపోయిందని. ఇంకేం చేయలేక ఆ సైకిల్ని వాటి మొహం మీద ఇసిరేసి ఒక క్లాస్ రూమ్లోకి వచ్చి దాక్కుని పోతాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్ మిస్టర్ లీ కాలర్ పట్టుకొని మర్యాదగా నువ్వు ఎందుకు ఇదంతా చేసావో చెప్పు, ఆ వైరస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నావంటే అప్పుడే తన ఫ్లాష్ బ్యాక్ని చెప్తాడు. వాళ్ళ నాన్న అంటే మిస్టర్ లీ తన కొడుకుని ఎక్కువగా వాళ్ళ ఇంట్లో కన్నా హాస్పిటల్లోనే చూశాడని, విలన్ ఇంకా తన మనుషులందరూ తన కొడుకు అమాయకంగా ఉండడం వల్లే ఎప్పుడు తన్ని ర్యాగింగ్ చేస్తూ ఉండడం వల్లే దీనికి ఒక చెక్ పెట్టాలని ఒక మీటింగ్ని అరేంజ్ చేస్తాడు. అదే మీటింగ్లో ఇప్పుడు టెర్రస్ పైన ఉన్న అమ్మాయి అబ్బాయి కూడా ఉంటారు. అంటే మిస్టర్ లీ కొడుకుకి సపోర్ట్గా వీళ్ళిద్దరూ ఉన్నందువల్లే ఆ విలన్ వీళ్ళిద్దరిని కూడా అలా టార్చర్ చేసి ఆ అమ్మాయి వీడియోని ఆన్లైన్లో పబ్లిష్ చేస్తానని బెదిరించేవాడు. మిస్టర్ లీ తన కొడుకు కోసమే అంత మీటింగ్ని అరేంజ్ చేసిన తన కొడుకు విలన్ ఫేస్ చూసి భయపడి అసలు తను నన్ను ఏమీ చేయలేదన్నట్టు చెప్పేస్తాడు. మిస్టర్ లీ ప్రిన్సిపల్ అక్కడున్న టీచర్స్ అందరితోనూ మాట్లాడి వాళ్ళ కొడుకు సేఫ్టీ కోసం ఆ విలన్ని స్కూల్ నుంచి ఎలిమినేట్ చేయాలని చెప్పినా సరే వాళ్ళందరూ మిస్టర్ లీ పైనే జోకులు వేస్తూ ఈ మీటింగ్ తర్వాత మిస్టర్ లీ కొడుకుపై విలన్ కోపం మరింత పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా విలన్ కొడుకు సూసైడ్ చేసుకుంటూ సూసైడ్ నోట్లో విలన్ పేరే రాయడంతో అతని కోపం బాగా పెరిగిపోయి ప్రతిరోజు అతన్ని బాగా టార్చర్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి నేను చనిపోతాను నాన్న అని చెప్తే మిస్టర్ లీకి ఇంకేం చేయాలో అర్థం కాక నువ్వు అలా చేయకూడదు, ఎందుకు నువ్వు వాళ్ళ మీద ఎదురు తిరగలేకపోతున్నావు, నువ్వు నా కొడుకువేనా అని అనేస్తాడు. అందుకే మిస్టర్ లీ ఒక బలహీనమైన మనిషిలా బ్రతకడం కన్నా ఒక బలమైన మాన్స్టర్లా బ్రతకడమే మేలని అతని కొడుకుని ఒక జాంబీలాగా మార్చేందుకు ఒక ఇంజెక్షన్ని వేస్తాడు. ఎలాగన్నా అతని కొడుకు జీవితాంతం బ్రతికుంటాడన్న ఒక్క ఆశతోనే తను అలా చేయాల్సి వస్తుంది. ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుంది. ఆ స్టోరీ విన్న పోలీస్ నీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తావు, ఇప్పుడు ఆ వైరస్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా అని అంటే వాళ్ళ ప్రాణాలు పోతే నాకేంటి అని గట్టిగా అనేస్తాడు మిస్టర్ లీ. మిస్టర్ లీ మాటలకి పోలీస్కి ఎంత కోపం వచ్చినా అతన్ని ఏం చేయకూడదన్న రూల్స్తోనే అతన్ని ఏమి చేయకుండా మర్యాదగా దానికి విరుగుడు అంటే యాంటీడాట్ ఎక్కడుంది అని అడిగితే నేను చెప్పనని అనేస్తాడు. ఈలోపే పోలీస్ స్టేషన్ కూడా చాలా జాంబీస్ ఎంటర్ అయిపోతాయి. పోలీస్ ఆఫీసర్ వాటన్నిటితో ఫైట్ చేయడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. మిస్టర్ లీ వాటన్నిటిని చూసి ఎందుకో బాగా ఆనందిస్తూ ఉంటాడు. కానీ సడన్గా అతని మనసు మారిపోతుంది. పోలీస్ ఆఫీసర్ని కాపాడే ప్రయత్నంలో ఒక జాంబీ మిస్టర్ లీని కూడా కరిసేస్తుంది. అప్పుడే మిస్టర్ లీ ఆ యాంటీడాట్ గురించిన వివరాలన్నీ అతని ల్యాప్టాప్లో ఉన్నాయని, ఆ ల్యాప్టాప్ స్కూల్లో అది కూడా సైన్స్ ల్యాబ్లో ఉందని చెప్పి పోలీస్ని అక్కడి నుంచి ప్రాణాలతో సేఫ్గా పంపించేస్తాడు. మిస్టర్ లీ కూడా ఒక జాంబీలాగా మారిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఈ పోలీస్ ఇంకొక అసిస్టెంట్ పోలీస్ని కలుస్తాడు. ఈ అసిస్టెంట్ ఒక పిరికి పంది. అసలు తన మిషన్లో హెల్ప్ చేయమని అడిగినా నేను చేయలేనని చెప్పేస్తాడు. కానీ పోలీస్ బలవంత పెట్టడంతో సరే అని ఒప్పుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మొదటి ప్లాన్ వెంటనే హై స్కూల్లోకి వెళ్ళి ఆ ల్యాప్టాప్ని సొంతం చేసుకొని ఆ ల్యాప్టాప్లో విరుగుడికి కావాల్సిన డీటెయిల్స్ని పొందాలి. బాత్రూంలో ఇరుక్కుపోయిన వీళ్ళ నలుగురు ఎలాగన్నా బయటికి వెళ్ళాలని అనుకుంటారు. కానీ జెస్సీ తన తమ్ముడు ఒక జూనియర్ అని అతన్ని కాపాడడమే తన మొదటి లక్ష్యం అని వెంటనే అతన్ని కాపాడాలని పైకి వెళ్తూ ఉంటుంది. మిగిలిన ముగ్గురు కూడా ఏమి చేయలేక తన వెనకాల వెళ్దామని నిర్ణయించుకుంటారు. టెర్రస్ పైన ఉన్న ఆ అబ్బాయి ఆ అమ్మాయికి షాక్ని తగిలిస్తాడు. అదేంటంటే విలన్ ఆల్రెడీ నిన్నే తన వీడియోని ఆన్లైన్లో పోస్ట్ చేసేసాడని, కాకపోతే పోస్ట్ని చేయలేదు షెడ్యూల్ చేశాడని చెప్తాడు. అంటే ఇవాళ మార్నింగ్ 9 o'clock కల్లా ఆ వీడియో అందరికీ కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ నిజం తెలియని అమ్మాయి చాలా ప్రశాంతంగా అందరూ చనిపోతే బాగుంటుంది అనుకునేది. కానీ ఇప్పుడు ఎలాగన్నా 9 కన్నా ముందే ఆ వీడియో పబ్లిష్ అవ్వకన్నా ముందే తను వెళ్ళి ఎలాగన్నా ఆ ఫోన్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటుంది. అందుకే తను వెళ్ళిపోతుంది. కానీ ఈ అబ్బాయి తన ప్రాణాలే తనకి ముఖ్యమని టెర్రస్ డోర్ లాక్ని క్లోజ్ చేసేస్తాడు.
ఇంకోవైపు హీరో ఇంకా సెకండ్ హీరో ఏదో ఒక ఫోన్ని సాధించాలని ఫోన్స్ అన్నీ ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటారు. దారిలోనే హీరో సెకండ్ హీరోని, నువ్వు హీరోయిన్ని ప్రేమిస్తున్నావా, తను నిన్ను బయటికి పిలిచిందంట కదా, నువ్వు తనతో వెళ్తున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఇవన్నీ మాట్లాడేందుకు ఇదా టైం అని ఒక్కసారిగా కాల్తో తంతాడు సెకండ్ హీరో. అయినా అవన్నీ నీకే త్వరలో తెలుస్తాయిలే, ముందు మిషన్ మీద కాన్సన్ట్రేట్ చేయమని అంటాడు. ఇంకొక వైపు ధైర్యంగా బయటకు వచ్చిన అమ్మాయిని ఆల్రెడీ చాలా జాంబీస్ చంపేస్తూ ఉంటాయి. హీరో ఇంకా సెకండ్ హీరో ఎలాగోలాగా ఫోన్స్ అన్నిటినీ చేరుకుంటారు. కానీ అక్కడికి టెర్రస్ పైనుంచి వచ్చిన అదే అమ్మాయి కూడా వచ్చి అన్ని ఫోన్స్ని పగలు కొట్టేస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి తన ఓపిక అయిపోయేంత వరకు తను ఒక జాంబీలాగా మారే కన్నా ముందే అన్ని ఫోన్స్ని డిస్ట్రాయ్ చేసేద్దాం అనుకుంటుంది. అదే టైంకి హీరో ఒక ఫోన్ని తీసుకోబోతుంటే ఆమె చూసి వాళ్ళిద్దరిని చంపేద్దామని ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. తను అరుపులు విని బోల్డ్ అనే జాంబీస్ వాళ్ళిద్దరి వైపు వచ్చేస్తాయి. వాళ్ళిద్దరికి ఏం చేయాలో తెలియక హీరో అటువైపు ఉన్న డోర్ నుంచి వెళ్తే సెకండ్ హీరో విండో నుంచి ఇంకొక వైపు వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ ఈ పాయింట్లో విడిపోతారు. నెక్స్ట్ సీన్లో విలన్ వచ్చిన రూమ్లో చూసుకుంటే విలన్తో పాటు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఉంటాడు. అదే రూమ్కి పరిగెత్తుకుంటూ హీరో కూడా వచ్చేస్తాడు. విలన్ క్రూయల్ మైండెడ్ అవడంతో ప్రిన్సిపల్ చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ప్రిన్సిపల్ని చంపేద్దామని ఆ జాంబీస్కి ఎరగా వేసి ఎలాగోలాగా తప్పించుకుందామని అనుకుంటాడు. ఇదంతా చూస్తున్న హీరో ప్రిన్సిపల్ని వదిలేయమని, లేదా ఈ వీడియోని తీసి ఈ వీడియోని ఆన్లైన్లో పోస్ట్ చేస్తాను, ఆ తర్వాత పోలీసులు వచ్చి నిన్ను పట్టుకుంటారని బెదిరిస్తాడు. అంతటితో ఆగని హీరో విలన్ని తిడుతూ నువ్వు ప్రతిరోజు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నావు అని చెప్పి తన్ని కంటిన్యూస్గా తిడుతూ ఉంటాడు. ఆ కోపాన్ని విలన్ ప్రిన్సిపల్ మీద చూపించి ఆ స్పాట్లోనే ప్రిన్సిపల్ని చంపేస్తాడు. హీరో దగ్గర ఉన్న ఆ ఫోన్ని తీసుకోవడానికి విలన్ చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మధ్యలో చాలా జాంబీస్ అతన్ని అటాక్ చేస్తాయి. ఇంకొక వైపు జెస్సీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రతి ఒక్క జాంబీని వాళ్ళ ఆర్చరీ స్కిల్స్తో చంపేస్తూ ఉంటారు. కరెక్ట్ టైంకి పొలిటీషియన్ కోసం కావాల్సిన హెలికాప్టర్ కూడా వచ్చేయడంతో వాళ్ళందరూ సేఫ్గా హెలికాప్టర్ ఎక్కి రెస్క్యూ టీం దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు వేరే కంట్రీ నుంచి కొరియాకి వస్తున్న ప్రజలందరినీ అక్కడున్న పోలీసులు ఆపేయడమే కాక వాళ్ళందరినీ బాగా హింసిస్తూ వాళ్ళందరి మొహం మీద గుడ్లను విసురుతూ బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళని చాలా నీచంగా చూస్తూ వాళ్ళే దీని మొత్తానికి కారణమని బలంగా నమ్ముతారు. కొంతమంది పిల్లలు ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకొని పబ్లిక్ ప్రాంక్స్ చేస్తూ ప్రజలందరినీ భయపెట్టి బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒక ఫోన్ని సంపాదిద్దామని వెళ్ళిన హీరో ఇంకా సెకండ్ హీరో నుంచి సెకండ్ హీరో మాత్రమే తన రూమ్కి తిరిగి రావడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అదొకలాగా చూస్తూ ఉంటారు. అప్పుడే అతను జరిగిన విషయం చెప్పి హీరో తాను విడిపోయారని, హీరో వేరే దారి నుంచి వెళ్ళడంతో తను కాపాడలేకపోయాడని, అందుకే ఒంటరిగా రావాల్సి వచ్చిందని చెప్తాడు. ఇంకొక వైపు హీరో దగ్గర నుంచి ఫోన్ తీసుకుందామని బలంగా పట్టుపట్టిన విలన్ ఏ మాత్రం ఆగకుండా జాంబీస్ని సైతం లెక్క చేయకుండా హీరోని చేస్ చేస్తూ వాళ్ళిద్దరూ ఇప్పుడు లైబ్రరీకి చేరుకుంటారు. లైబ్రరీ బుక్ షెల్ఫ్స్ని సైతం లెక్క చేయకుండా వాటి పైకి ఎక్కి మరీ గొడవ పడుతూ ఉంటారు హీరో ఇంకా విలన్. అలాగా హీరో తనకి అస్సలు ఫోన్ ఇవ్వనని పట్టుపడితే విలన్ మాత్రం తన చేతిలో నుంచి ఆ ఫోన్ని తీసుకుంటానని పట్టుపడతాడు. విలన్ ఆల్మోస్ట్ హీరోని జాంబీస్ మీదకి తోసేస్తున్న టైంలో తన చేతిలో ఉన్న ఫోన్తో విలన్ కంటి మీద పొడిచి విలన్ని బాగా గాయపరచడమే కాక తన జాంబీస్ మీదకి ఇసిరేసి ఆ జాంబీస్ అన్ని తన్ని కొరికేలాగా వాటిని డైవర్ట్ చేసి హీరో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. విలన్ హీరో వైపే చూస్తూ నేను నీ పైన పగ తీర్చుకుంటాను, నిన్ను చంపిన తర్వాత నేను చనిపోతాను అని బలంగా కోరుకుంటాడు. దొరికిందే ఛాన్స్ అని అక్కడున్న బుక్ షెల్ఫ్స్ అన్నిటిని తోసేసుకుంటూ హీరో ఎలాగోలాగా అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగా తను ప్రయత్నం ఫలించి ఆ జాంబీస్ అన్నిటిని అదే లైబ్రరీలో లాక్ చేసి తను ప్రాణాల్ని కాపాడేసుకుంటాడు. చిన్నప్పటి నుంచి హీరో ఇంకా హీరోయిన్ కలిసే పక్క పక్కన ఇంట్లోనే పెరగడంతో హీరోయిన్ ఇప్పుడు హీరో గురించి కొంచెం బాధపడుతుంది. తన్ని ఓదార్చుతూ సెకండ్ హీరో తన దగ్గరికి వచ్చి హీరోకి ఏం అయ్యి ఉండదన్న ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. వీళ్ళందరికీ ఇప్పుడే ఇంకొక ప్లాన్ వస్తుంది. వీళ్ళందరిలో సెకండ్ టాపర్ ఒకడు ఉంటాడు. అతను ఇంకా హీరో కలిసి పైన రూమ్లో ఉన్న ఒక డ్రోన్ని సంపాదిద్దామని, దాన్ని తెచ్చి బయట పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వాళ్ళిద్దరూ పైకి వెళ్తూ ఉంటారు. స్కూల్ సీన్ కట్ అయ్యి మళ్ళీ రోడ్ పైన పోలీస్ ఇంకా తన అసిస్టెంట్ వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా, జాంబీస్ని వెయిట్ని లెక్క చేయకుండా పరిగెత్తుకుంటూ హీరో వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడుకుంటారు. ఇక్కడి నుంచి స్కూల్ దగ్గరే కావడంతో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే అప్పుడే వాళ్ళకి ఆ బాబు కనబడతాడు. చాలా చిన్న పిల్లోడు అవడంతో ఫ్రిడ్జ్లో ఉన్న పాలను తీసి పోలీస్ ఆఫీసర్ ఆ బాబుకి పట్టిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వాటన్నిటి నుంచి తప్పించుకున్న హీరో ఒక రూమ్లోకి వస్తాడు. తీరా చూస్తే ఆ రూమ్ మొత్తం ఖాళీగా అసలు ఏ జాంబీ లేకుండా ఉంటుంది. హీరోయిన్ ఇంకా సెకండ్ టాపర్ ఎలాగోలాగా ఆ డ్రోన్ని సంపాదించి మళ్ళీ అదే రూమ్లోకి రిటర్న్ అవుతూ ఉంటారు.
సెకండ్ టాపర్ ఆ డ్రోన్కి కొన్ని అటాచ్మెంట్స్ చేసి అది వర్క్ అయ్యేలాగా చేస్తాడు. దాని బ్యాటరీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ డెడ్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు డ్రోన్ని పై ఫ్లోర్ నుంచి కిందకి తీసుకురావడానికి గల మొదటి కారణం హీరో ఎక్కడున్నాడో తెలుసుకుందామని. ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేస్తూనే ఆ సెకండ్ టాపర్ తన డ్రోన్ని ఆపరేట్ చేసి దాన్ని బయటికి పంపిస్తాడు. అలా డ్రోన్ని బయటికి పంపించి బయట పరిస్థితిని చూసి వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. ప్రతి ఒక్కరు జాంబీగా మారిపోవడంతో వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. చివరికి హీరో ఉన్న రూమ్ని ఆ డ్రోన్ సహాయంతో వీళ్ళందరూ కనిపెట్టేస్తారు. ఆ రూమ్ నుంచి హీరో దగ్గరికి ఆ డ్రోన్ని పంపిస్తూ సెకండ్ టాపర్ ఎంత చెప్పినా సరే వీళ్ళు వినిపించుకోకుండా అరుస్తూనే ఉంటారు. హీరోకి వీళ్ళ మాటలు వినిపిస్తాయేమో అని. ఎలాగో బ్యాటరీ అయిపోయి ఆ డ్రోన్ కాసేపట్లో చచ్చిపోతుంది కాబట్టి ఒక్కసారి రోడ్ పైకి తీసుకువెళ్ళి పరిస్థితి ఎలా ఉందా అని చూద్దాం అనుకుంటారు. అలా డ్రోన్ వెళ్తున్నప్పుడే ఒక వైట్ కలర్ ట్రక్ లో ఒక 2 జాంబీస్ ని చూసి ఒక అమ్మాయి బాగా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ 2 జాంబీస్ వాళ్ళ పేరెంట్స్ కాబట్టి. వాళ్ళిద్దరి పేరెంట్స్ తన్ని కాపాడడానికి వస్తున్న టైంలో వాళ్ళు జాంబీస్ గా మారిపోవడంతో తను ఆ జాంబీస్ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకుందామని బలంగా కోరుకుంటూ చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ డ్రోన్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది. ఆ డ్రోన్ అక్కడే పడిపోతుంది కూడా. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు పొలిటీషియన్, హీరో వాళ్ళ నాన్న కిమ్ ఇంకా వాళ్ళ తోటి కొలీగ్స్ అందరూ రెస్క్యూ ఏరియాకి వచ్చేస్తారు. అక్కడ మిలిటరీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుంది. వాళ్ళందరికీ స్పెషల్ ట్రీట్మెంట్ అన్న పేరుతో చిన్న చిన్న బెడ్స్ వేస్తారు. పొలిటీషియన్ అలాంటి ప్లేస్లో ఎప్పుడు ఉండకపోవడంతో అదేంటి నేను పొలిటీషియన్ అన్న విషయం మర్చిపోతున్నారా అని వాళ్ళందరినీ బెదిరిస్తుంది. కానీ వాళ్ళు అప్పుడు పరిస్థితిని క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తూ మిగిలిన వాళ్ళందరూ నేల మీద పడుకుంటారు. కనీసం మీకు ఈ పరుపులన్నీ అరేంజ్ చేయగలిగాం కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. ప్రస్తుతం మీరు క్వారంటైన్ లో ఉండాలి అని అంటారు. క్వారంటైన్ టైం 15 days. అంటే కరోనా వైరస్ కి ఎలాగైతే క్వారంటైన్ టైం 15 days వాళ్ళు ఇక్కడ హోమ్ స్టే 15 days చేయాల్సి ఉంటుంది. పొలిటీషియన్ కి ఆ ప్లేస్ లో 15 days ఉండడం అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్లో గాయపడిన విలన్ సడన్గా లెగుస్తాడు. ఎందుకు అతని బాడీలో ఏవో పవర్స్ వచ్చినట్టుగా అనిపిస్తాయి. అతని దగ్గరికి వచ్చిన ఏ జాంబీ కూడా అతన్ని ఏమీ చేయదు. విలన్ ప్రస్తుతానికి భయపడతాడు. కాసేపటికి అవేం చేయట్లేదు కాబట్టి తన ముఖాన్ని అద్దంలో చూసుకొని తన కన్నుకి ఆ పరిస్థితిని తీసుకొచ్చిన హీరోని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని బలంగా నిర్ణయించుకుంటాడు. విలన్ని చాలా జాంబీస్ కలిసి ఉంటాయి. ఇప్పటికి గంట సేపటికి మించి చాలా టైమే అయిపోతుంది. అయినా విలన్ ఇంకా ఒక జాంబీ అవ్వలేదు. ఇక్కడే మనకి డ్రామాలోనే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. విలన్ ఇమ్యూనిటీ ఎక్కువ ఉండడం వల్ల తను జాంబీస్ కాటుకి గురైనా సరే తను ఒక జాంబీ లాగా మారి ఉండడు. అంతేకాకుండా తను జాంబీ పవర్స్ తో కూడిన ఒక మనిషి అయి ఉండడంతో తను మనిషి కన్నా చాలా పవర్స్ తో కూడి ఉంటాడు. ఇండైరెక్ట్ గా విలన్ ఇప్పుడు ఒక స్వర్గంలో ఉన్నట్టే. చుట్టుపక్కల ఉన్న ఏ జాంబీ కూడా తనేమీ చేయలేదు. మనుషులందరినీ తను ఈజీగా చంపేయొచ్చు. ఇంకిప్పుడు విలన్ యొక్క మొదటి లక్ష్యం హీరోని చంపడం. నేను నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో విలన్ వచ్చే ప్రతి సీన్ లో మనకి తను ఎప్పుడు చనిపోతే బాగుంటుందబ్బా అనిపిస్తూ ఉంటుంది. అంత దారుణమైన పనులు చేస్తూ ఉంటాడు. మరి హీరో విలన్ నుంచి ఎలా తప్పించుకుంటాడో లేదా విలనే హీరోపై గెలుస్తాడో మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లోనే చూద్దాం. డ్రామా ఎండింగ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఒకటి రివీల్ అవబోతూ ఉంటుంది. అందుకే మిస్ అవ్వకుండా నెక్స్ట్ పార్ట్స్ని కూడా చూసేయండి. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.